ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడుని 240 ముక్కలుగా ఎందుకు కట్ చేశారు? ఐన్‌స్టీన్ తన బ్రతికున్నప్పుడు చెప్పింది ఏంటంటే, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా గాని నేను చనిపోయిన తర్వాత నా శరీరం పైన ఎటువంటి పరిశోధన జరగకూడదు అని. అయితే డాక్టర్ థామస్ ఆర్వే అనే వ్యక్తి ఐన్‌స్టీన్ యొక్క శరీర భాగాల్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు అతని మెదడుని ఎవరికీ తెలియకుండా దొంగిలించాడు. ఐన్‌స్టీన్ మెదడు మీద రిసర్చ్ చేయడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుండి కూడా థామస్ ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు. కానీ తర్వాత ఐన్‌స్టీన్ కొడుకు అతని బ్రెయిన్ మీద పరిశోధించడానికి కొన్ని షరతులతో ఒప్పుకున్నాడు. ఈ పరిశోధనలో అన్నిటికంటే ముందు డాక్టర్ ఐన్‌స్టీన్ బ్రెయిన్ యొక్క బరువును చూస్తే అది 1230 గ్రాములు ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి మెదడు బరువు కంటే అది చాలా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఆ డాక్టర్ ఐన్‌స్టీన్ మెదడుని ఒక్కొక్కటిగా 240 ముక్కలుగా కట్ చేసి ఆ పీసెస్ పైన పరిశోధన చేయడానికి ప్రపంచంలో ఉన్న న్యూరో సైంటిస్టుల దగ్గరికి ఆ ముక్కలను పంపించాడు. దాని తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అతని మెదడులో ఉన్న ఇర్తెటట్ బకక్కులం అనే పార్ట్ మిస్ అయి ఉంటుంది. ఈ పార్ట్ మన బాడీలో సెన్సరీ ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుంది. బహుశా దీని కారణంగానే ఐన్‌స్టీన్ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్‌ని చాలా ఈజీగా చేసేవాడు. కామెంట్ యువర్ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.